Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే ఇలా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరి కోసమని ఎదురు చూస్తే వారు మనల్ని నిరుత్సాహపరుస్తారేమో, కానీ దేవుని కోసం ఎదురు చూసేవారు దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకుంటారని. దేవుని యందు, దేవుని శక్తి యందు, దేవుని వాగ్దానాల యందు విశ్వాసం ఉంచి దేవుని కార్యాల కోసం ఎదురు చూసేవారు, ప్రార్థనలో ఎదురు చూసేవారు వారు ఇప్పటికీ కూడా నిరుత్సాహ పొందరని, సిగ్గుపడరని. దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచడు. మన జీవితాల్లో దేవుని కార్యము ఆలస్యమవుతుందంటే అర్థము దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడని, వాటి కోసం ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడని. అబ్రహాము గారి జీవితంలో సంతానం కోసం ఆయన దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడు ఇస్సాకును కుమారుడుగా అనుగ్రహించారు. హన్నా గారి జీవితంలో సంతానం ఆలస్యమైంది. అయితే దేవుడు ఆమెకి సమూయేలు అనే చక్కని కుమారుణ్ణి, దేవుని ప్రవక్తను అనుగ్రహించారు. ఏలియా గారి దగ్గర శిష్యుడిగా పనిచేసిన ఎలీషా గారు ఎదురు చూడగా దేవుని నుంచి 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు. ఏలియా గారు చేసిన అద్భుత కార్యాలు 7 రాయబడతాయి బైబిల్లో. ఎలీషా గారు చేసిన అద్భుత కార్యాలు 14 రాయబడ్డాయి. శిష్యులందరూ కూడా దేవుని మాటకు లోబడి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నింపుదల కోసం, తోడు కోసం ఎదురు చూశారు. అలా ఎదురు చూడగా వారు దేవుని అభిషేకంతో నింపబడ్డారు. దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేర్పు కోసం యోసేపు గారు 17 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడు అందరికంటే ఉన్నతమైన స్థలాల్లో దేవుడు యోసేపు గారు నిలబెట్టారు. సమూయేలు వచ్చి దావీదు గారిని అభిషేకించిన తర్వాత దావీదు గారు రాజు అవడానికి 15 సంవత్సరాలు ఎదురు చూశాడు. వివాహ విషయంలో దేవుని దగ్గర ఎదురు చూసిన ఇస్సాకు గారికి దేవుడు చక్కని భార్య అయిన రెబ్కా గారిని దయచేశారు. దేవుని మీద ఎదురు చూసి వ్యవసాయం చేసిన ఇస్సాకు 100 ప్రతిఫలం పొందాడు. 38 సంవత్సరాల నుండి బెతస్దా కోనేటి దగ్గర పక్షవాయుతో ఎదురు చూస్తున్న వ్యక్తిని క్రీస్తు ప్రభువారు వచ్చి స్వస్థపరిచారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుని దగ్గర ఎదురు చూడండి. ఎందుకంటే ఆయన మనల్ని లేవనెత్తువాడు కాబట్టి, గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు కాబట్టి, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు కాబట్టి, మనకు రక్షణ అనుగ్రహిస్తాడు కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. గొప్ప కార్యాలు చేయండి. దీవెనలు కుమ్మరించమని ప్రభువా. వారు ఏ కార్యం కోసమైతే మీ దగ్గర ఎదురు చూస్తున్నారో ప్రభా ఎదురు చూపుకి ప్రభా మీరు గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు. ఆ కార్యాలు చూడడానికి ప్రభు వారికి తగిన విశ్వాసాన్ని, సిద్ధపాటుని దయచేయండి. ఆ కార్యాలు వారి జీవితంలో నెరవేర్చండి, కృపానుగ్రహించండి. అప్పులు బాధల నుంచి బయట తీసుకురండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. గొప్ప కార్యాలు చేయమని దేవా ప్రతిమాలుకుంటున్నాం. సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.